ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీస్ చేసుకోండి. ఎంక్వైరీస్ చేసుకోకుండా ఉంటే మటుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా జరుగుతున్నాయి సొసైటీలో. లేదంటే మీరు అకస్మాత్ పైకి వెళ్ళిపోతారు అంతే, సంపి తెంగుతారు అంతే. ఇంకా నీకు మళ్ళా ములాజ్ ఏముండదు. నువ్వేం పెద్ద ఏముంటుంది నీ దగ్గర, ఏం గన్ను పెట్టుకొని తిరుగుతావా ఏంటి? లేదు కదా, సంపి తెంగుతారు. సో ఎంక్వైరీస్ చేసుకుని అమ్మాయి మీద చిన్న 1% డౌట్ ఉన్నా కూడా వదిలి పారదండి. ఇంకా ప్రపంచంలో బొచ్చేటంతమంది ఉన్నారు. లేదంటే ఈ కోర్టులంట కేసులంట పడుకునింది కదా అని చెప్పేసి కోర్టులో ఖచ్చితంగా కట్టించుకుంటారు. సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్తా ఉంది, ఫేక్ విడాకుల కేసులు, ఫేక్ హరాస్మెంట్ కేసులు ఎక్కువైనాయి, ఆడలు పెడుతున్నారు. సో జాగ్రత్తగా విచారించండి సుప్రీంకోర్టే చెప్తాంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఒకవేళ దాంట్లో బురదలో పడ్డారంటే ప్రూఫ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత వీలైతే అంత వీలవుతుంది జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్ నుండి, సమస్య నుండి బయట పడిపోండి. అది ఎంతకన్నా తెగించండి. 4 ఏళ్ళు అవుతుందో 5 ఏళ్ళు అవుతుందో సస్తారో బతారో, దానికి మాత్రం మీరు పోరాడకపోతే కానీ మీ ప్రాణాలు మీ గుద్ద కింద కూడా పెట్టుకునే కూడా పోతాయి. అమ్మాయిలు అంత తీవ్రంగా ఉండారనమాట అఫైర్స్ అంటే. అదేదో అంటారు చూడు, మొగుడు 4 ఏట్లు వేసేదానికంటే రంగు మూడు 1 ఏటు వేస్తే బాగుంటుంది అన్నట్టు అలా ఉంది సిచ్యువేషను. ఈ తల్లిదండ్రులు ఎలా అంటే ఆడింది ఆట పాడింది పాట, భూములు లాగదాం ఆస్తులు లాగదాం అనుకుంటున్నారు. సో మీరు చాలా జాగ్రత్త. ఇలాంటి ఫ్యాక్ మ్యారేజెస్ దాంట్లోకి ట్రాప్ అవ్వద్దండి. గుద్దా పోవచ్చు, బజ్జీలు కూడా చూపించేస్తున్నారు, మీకు తెలియదు. నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. సో జాగ్రత్త ఫ్రెండ్స్, మీరు మాత్రము బోల్తా పడతారు. ఈ వీడియో చూసి మీ లైఫ్ని మేల్కొల్పుకుంటారని చెప్పి ఒక అన్నదమ్ముడిగా చెప్తున్నాను మీకు. విన్నందుకు చాలా థ్యాంక్స్. బట్ ప్లీజ్ మీరు మీ లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్లో పడకండి. చాలామంది ఈ సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒకటి అలా విడిపోరు, అలా కేసులు పెట్టుకుంటూ ఇబ్బందులు పెట్టుకుంటూ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండడము, ఈ అబ్బాయిని ఇక్కడ పెట్టడము, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వీడికి ఎలా ఉంటుందంటే, అబ్బా ఎలా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వీడు తీమన్సం అయిపోయి ప్రాబ్లమాటిక్ ఏమైనా చేసుకుంటారు. అలా చేసుకోవాకండి. ఆడది వెళ్ళిపోయిన తర్వాత అది కన్నా మాటలు అడిగిండే గుర్తుపెట్టుకొని మీ ఫ్యామిలీని, మీ భవిష్యత్తు చూసుకోండి. అలాంటిది ఏంట్రా, అది మధ్యలో వచ్చింది బోకుది, అన్ని మాటలు అంటూ ఉంటుంది, దానికోసం ఏంట్రా వేరే అలా చావద్దండి బాయ్. ఏదన్నా ఉందా అది దానికన్నా దానికే తెలుస్తుందిలే, అంతే. అట్లా వదిలేసేసి ప్రశాంతంగా ఉండండి. బోగుది అది ఎలా ఉన్నారంటే, సమాజం చూస్తున్నారు కదా, చంపి తెంగుతా ఉన్నారు రా. అగ్నిసాక్షిగా పెళ్ళిళ్ళు చేసుకొని అసలు ఎందుకు ఏం రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్ళి వాళ్ళే చేసుకొని, వాళ్ళే ట్రాప్ చేసి, వాళ్ళే ఇబ్బందులు పెట్టి లోపలికి లాక్కున్న తర్వాత అటు ఇటు కాకుండా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ ఎంక్వైరీ విత్ ప్రీవియస్ మ్యారీడ్. ముందు చేసుకునే ముందే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. చాలా జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ లిజన్.